హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ వైబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే భువనగిరి ఫోర్ట్ ట్రెక్కింగ్ పార్ట్ 2 అనమాట. ఈ వీడియో అయితే చాలా ఫన్ ఉంటుంది. మీరైతే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అయితే చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ కూడా పెట్టండి. ఐషు కొంచెం ఎనర్జీగా ఉంది అందరు ఇట్లా ఈరోజు కొంచెం ముందు పోతుంది ఐషు ఒకటే. ఈ కోట మనకి అప్పట్లో ఎట్లా కట్టిరే మరి ఇంత, అసలు అప్పట్లో ఎట్లా కట్టిరేమో ఇంత పైకి వచ్చి ఒకటే పెద్ద కొండ మీద కోట కట్టిరు. ఆ కోట ఎక్కడానికి, ఆ కోట దగ్గర ఫోర్ట్ దగ్గర పోవడానికి ఎంత కష్టం ఉందో అప్పట్లో ఎట్లా ఎక్కి కట్టిరు కదా. ఇది చూడండి ఎట్లుంది కోట. ఇక్కడ స్టెప్స్లో ఇక కొండనే ట్రెక్కింగ్ లాగా మొత్తం ఇక అంత పైన ఉంది కోట. మనుషులు అసలు మీకు మనుషులు కనిపిస్తారా? మనుషులు ఉన్నారు, ఫస్ట్ చిన్న చీమ లెక్క ఉన్నారు. ఇక మొత్తం మీకు ఇట్లనే నడవాలి ఇక కొండ మీద నుంచి. గైస్ ఎన్నో మెట్లు ఎక్కినాక కొంచెం ఫ్లాట్గా సర్ఫేస్ వచ్చింది. గాలి ఎట్లా వస్తుంది చూడండి, వస్తుంది మంచిగా. ఇగో ఇక్కడ ఉంది మరి, ఇది ఏంది అసలు జిప్ లైనా ఏంది అసలు? చూడండి ఇక్కడ ఎవ్వరు లేరు మనుషులు, కానీ ఇమ్మడికించి ఎంత కిందకు ఉంది లోయలక్క. ఇది మనుషులను ఎక్కించుకోపోయేదేనా? ఏంది మరి ఇది? దీంట్లో అయితే ఒక రాయి వేసి ఉంది మరి. అయ్యో మనుషులు అయితే పట్టరిల్లా, మనం ఇది ఎక్కేది అనుకున్నాం. ఏదైనా కింద నుంచి పైకి తీసుకోయేది అనుకుంటా. ఇంకా పైకి ఎక్కాలి గాయస్. అయితలేదు, కానీ అయితలేదు ఎక్దమ్. అక్కడ సైడ్ అయితే ఒక హనుమాన్ టెంపుల్ ఉంది పైకి వచ్చినాక. పదా ఇక చెట్టు చూడండి ఎంత బాగుంది, ఒకటే సింగిల్గా. గైస్ ఇట్లా కొంచెం దగ్గరకు రాగానే ఎక్కినాం కదా పైన కొండ, ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది. వాటర్ ఫాల్ కాదు, ఒక వాటర్ చిన్న పాండ్ లాగా ఉంది, ఒక లేక్ లాగా. పైనుంచి వాటర్ పడతాయేమో వర్షం పడ్డప్పుడు. మామూలు ఇంకా ఆగిరు అని చెప్పి ఇప్పుడు నేను ఐషి ఇక్కడ కూర్చుంటున్నాం కొంచెంసేపు. కొంచెం కొండ నడిచినాక మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడు. ఇది కొంచెం హైట్ ఉంది, ఇప్పుడు పైకి వస్తుంటే ఎత్తుగా ఉంది కాబట్టి వెనకలికి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. కొండ చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉందో. ఈ నుంచి వ్యూ చూడండి, మొత్తం ఇల్లులు అంతా చిన్నగా కనిపిస్తున్నాయి. 360 degrees వ్యూస్ అంటారు కదా. ఒక స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు, ఎక్కుతారు ఇప్పుడు వాళ్ళంతా గ్యాంగ్ పైకి. అదండి ఇక ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అనమాట. ఎక్కువరే ఇది పైకి వస్తుంది కదా. మేము ఏమనుకున్నామంటే మనుషులను తీసుకోవేది అనుకున్నాం, కాదు ఇది మనుషులను తీసుకోవేది. పైన ఏమైనా వర్క్ జరుగుతున్నట్టుంది, దానికి సంబంధించిన సామాన్లు వాళ్ళ కోసం అన్నీ తీసుకోపోతారు పైకి. ఇక్కడ నుంచి స్వర్ణగిరి కూడా కనిపిస్తుంది, కానీ ఫోన్లో చూపించడానికి ఉండదు, మాకైతే కనిపిస్తుంది స్వర్ణగిరి కూడా. సార్ జూమ్ చేసి చూస్తా, ఫుల్ గాలి. అది స్వర్ణగిరి, ఇట్లా రెడ్ కలర్ ఉంది కదా అక్కడ, అది స్వర్ణగిరి. ఇక్కడ కొంచెం వంకర ఉంది, నడవడానికి వస్తలే. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అమ్మా వచ్చారు. ఇవో స్టెప్స్ గింతే ఉన్నాయి, గింతే గుంతాలు, అవి కూడా స్టెప్స్ కూడా కావు. వచ్చేసినాం పైకి అయితే, ఇంకొంచెం ఎక్కితే అయిపోతుంది. ఓ పెద్ద టవరే ఉంది, ఇంకొందా? ఇది పైకి ఎక్కుతున్న కొద్ది ఇంకా హార్డ్ అవుతుంది. కోట దగ్గరకు వచ్చేసినాము, ఇదే అనమాట కోట. ఫస్ట్ అయితే ఐష్ ఎక్కింది, ఆడ కనిపిస్తుంది కదా, వెళ్ళిపోయింది ఆడ వరకు. ఎక్కుతున్న కొద్ది చాలా హార్డ్ ఉంది. ఇప్పుడు తెలియదు, రేపు మస్తు తెలుస్తుంది. చూడండి గాలి ఇంకా దొబ్బేస్తుంది. కొన్ని దగ్గర స్టెప్స్ లేవు తెలుసా, ఓన్లీ కొండ పట్టుకొని ఎక్కాలి. ఇంకా ఫైనల్గా మా వాళ్ళు ఎక్కరు అనుకుంటే ఎక్కారు. అక్కడ కనిపిస్తారు కదా, కూర్చొని అయితే ఎక్కుతారు. మొత్తం వ్యూ చూడండి ఎట్లుందో. ఇంకా పైకి ఉంది కోట ఎగ్దాం. గాలి ఎంత దుబ్బేస్తుంది తెలుసు, వెనకాలకి ఫుల్ దుబ్బేస్తుంది గాలి అయితే.
ఎక్కేసినాం ఫైనల్గా, మొత్తం పైకి వచ్చేసినాం. ఇంకా అంతే, ఎక్కడం అయితే ఏం లేదు, ఇదే టాప్ అనుకుంటా. కోటలో ఏదో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ పైన కోట ఇట్లుంది, ఏం లేదు. కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు మరి. ఊలిపోయిందా లేకపోతే ఇంతేనా, ఏంది ఇంతే ఉంది కోట అయితే మరి సింపుల్గా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కొంచెమైనా మంచిగా ఇంకా పెద్ద కోటలాగా ఉంటుందేమో అని, నార్మల్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలా, పైషు సింగిల్ డ్రాప్ వాటర్ కూడా తాగకుండా కొడిన మొత్తం ఎక్కింది, సింగిల్ డ్రాప్ వాటర్ తాగకుండా. గ్రేటే. ఎందుకట్లా ఐషు, ఎందుకట్లా? ఐషుకి ఇట్లా ఎక్కడం అంటే ఇష్టము. తిరుపతి మెట్లు కానీ ఇట్లాంటి కొండలు ఎక్కడం అంతా కొత్తగా కడుతురు చూడండి. ఇందాక మనం జిప్ లైన్ చూసినాం కదా, అందులో మొత్తం సిమెంట్ మాల్ అంతా తీసుకొస్తారు పైకి వీటికి కట్టడానికి. ఇటు చూద్దాం ఒకసారి లొకేషన్ ఎట్లుందో. ఇంకో ఆడికించి ఏడికించి వచ్చినాం కూడా తెలియదు, కిందికించి వచ్చినాం మొత్తము. ఇంకా మాల్ ఇంకా వస్తారు. కీర్తి ముఖం కనిపిస్తుంది ఆడ, కీర్తి బైక్. ఒక్కసారి మొత్తం లొకేషన్ చూడండి ఎట్లుందో, చుట్టుపక్కల మొత్తం 360 degrees వ్యూ అంటారు కదా, మొత్తం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక పైన ఏదో సిగ్నల్ లాగా ఉంది టవర్ మరి. ఎక్కుతురు మా వాళ్ళు పైకి. చిన్నది మా పిన్ని వచ్చింది మెల్లగా, కీర్తి వచ్చింది, ఇప్పుడు మౌనిక వెళ్తుంది మెల్లగా. వెళ్ళింది మౌనిక. గైస్ ఇక్కడ వెనకాల చూస్తారు కదా, నా వెనకాల ఏదో మెట్లున్నాయి, ఒకసారి లోపలికి అయితే పోదాము. చూడండి అంత ఎట్లుందో, మనం ఉండగలని భయం అవుతుంది నాకు. అమ్మ ఇంకా మెట్లున్నాయి పైకి, చూడండి మెట్లు. అరే ఇంకా మెట్లున్నాయి, పోతున్న కొద్ది వస్తున్నాయి మెట్లు. ఏమో బల్లీలు కూడా ఏమైనా ఉంటే భయం అవుతుంది. ఏం లేవా, వీడ కూడా పేర్లు రాశారు వచ్చి మొత్తం. ఇది చూడండి మంచి లొకేషన్ వ్యూ. కాదేమో ఏదో వినిపిస్తుంది పైన ఎవరు ఉన్నట్టు సౌండ్. ఈ అమ్మ ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వద్దు పోబుది అయితేలే, ఎందుకు పైకి పోతున్న కొద్ది ఇంకా స్టెప్స్ వస్తున్నాయి, ఎందుకు రిస్క్. వెళ్ళిపోదామా కిందకి, వెళ్ళిపోతున్నాం. పైన ఏమేమో సౌండ్ వస్తున్నాయి. అరే వెళ్తున్నాం కిందకి దిగుకుంటా. ఏముంది పైన అసలు. ఇందాక ఈ స్టెప్స్ నుంచి పైకి పోతుంటే వద్దని చెప్పి వచ్చేసినాం కదా, ఇప్పుడు మా డాడీ మా బాబాయ్ ఇద్దరు పైకి, అందుకే మళ్ళీ ఎక్కుతున్నాం. ఎక్కుతారు దిగుతారు, మేము కూడా ఎక్కుతున్నాం ఇక. కానీ చాలా సన్నగా ఉంది, చూస్తారు కదా ఎంత సన్నగా ఉందో. వస్తున్నా రౌండ్ 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 ఉన్నాయి స్టెప్స్ అంతా. వచ్చేసినాం పైకి. ఏం లేదు పైన ఎంత కడుతురు కోటని. ఈ నుంచి లొకేషన్ చూడండి కిందికి. ఫోన్ పెట్టి తీయాలంటే నూకి పడేస్తుంది మొత్తం గాలి. ఈ నుంచి యాదగుట్ట కూడా కనిపిస్తుంది, దూరం ఉంటాం. దుబ్బేస్తుంది గాలి అసలు. మా పిన్ని వాళ్ళు అడగొస్తారు, కీర్తిమో అని పిన్ని. మా మమ్మీ రాలే, కింద మా మమ్మీ ఇక్కడ. ఈ కోటలో మెయిన్గా ఒకటి అబ్జర్వేషన్ ఏం తెలుసా, మంచి విషయము అంటే షాకింగ్ అనిపించింది. ఇది చూడండి, ఇప్పుడు ఈ కోట మొత్తం ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, మొత్తం రాయి కదా, ఇంత రాయి ఆ చెక్క మీద బ్యాలెన్స్ అవుతుంది. ఆ చెక్క చూసిరా, అప్పట్లో చెక్కలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అసలు, ఆ చెక్క మీద బ్యాలెన్స్ అవుతుంది. ఇందులో లోపల ఈ రాయి లోపల మొత్తము స్టోన్స్, అది రాడ్స్ లేవు, మొత్తం చెక్కతోటి ఉన్నాయి కదా, చెక్కనే కనిపిస్తుంది ఎట్టయినా. అంటే ఒక కట్టె ఎట్లా ఆపుతున్నావు అక్కడ చూడండి, దాన్ని కూడా ఒక కట్టె ఆపుతుంది. ఇగో మీకు కనిపిస్తుందా, మొత్తం కట్టెలు ఉన్నాయి. ఇది ఒక కట్టె అంటే పెద్ద చెక్క, అది అక్కడ ఒకటి ఉంది.
ఇప్పుడు ఒక గట్టి రాయి మనము చెక్క మీద పెడితే చెక్క 100% ఇరిగిపోతుంది. కానీ అప్పట్లో చెక్కలు చూడండి అసలు ఇరిగిపోవట్లే అవి, ఇంత క్రాక్ కూడా రాలేదు. మొత్తం ఎంత స్ట్రాంగ్, ఇంత పెద్ద కోటన ఆపుతున్నాయి అవి. ఇగో 3 చెక్కలు, ఇక్కడ 3 చెక్కలు ఉన్నాయి, దాని మీద బ్యాలెన్స్ ఆపుతుంది. గ్రేట్ అనిపిస్తుంది చూస్తే, మంచిగా అనిపించింది చూడంగానే. అప్పట్లో రాడ్లు లేవనుకుంటా ఆ టెక్నాలజీ, అందుకే చెక్కతో కడతారు. ఆ చెక్కలు ఇప్పటికీ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా ఆడ దూరం ఒక ట్రైన్ పోతుంది చూసిరా, రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఆడుంది దూరం పెద్ద ట్రైన్ పోతుంది. ఏ నుంచి ఎంత దూరం తెలిసేది, ఇంత దూరం. ఇగో ఇంత దూరం నుంచి ఆ ట్రైన్ కనిపిస్తుంది. Our hearts beat to the city streets. We began to feel the fire. మంచి గాలి ఎట్లా వస్తుంది, మంచి స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా. కస్టమర్ ఇల్లు కడితే ఉండదు, ఏమైనా కొనుక్కొని వాడుకునే వస్తువులు ఎట్లా వాకింగ్ పోతాడు కదా డైలీ, వాటితో మిగతా మోస్తాడా? చిటికెలో పోయే పని ఉండాలి. ఆ పొయ్యి మీద చాయ్ పెట్టిన చాయ్ పత్తి తప్ప చక్కెరలు వేసుకుంటే అది ఇంకిపోతుంది. డికాషన్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది పైకి ఎక్కినందుకు? బాగుందా? పైన దిగేటప్పుడు ఇది ఒక్క దగ్గర చూసుకుంటా అండి కొంచెం. దా ఏం కదా దా 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 ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, దిగేటప్పుడు చూసుకోండి కొంచెం. ఎందుకంటే కొండ డౌన్కి ఉంది, ఇట్లా స్టెప్స్ సరిగ్గా లేవు, గివే స్టెప్స్ ఇక కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పక్క చూసుకొని రండి. వచ్చే దాంట్లో ఏం కదా దా దా అందరు ఎట్లా పోతారు, అందరు స్పైడర్ మ్యాన్ లా అయ్యారు. మీరు ఒక్క దగ్గర చూసుకోండి, ఎవరైనా ఎక్కితే కొంచెం ప్రాబ్లం ఉంది. స్పైడర్ మ్యాన్ వచ్చేసారు. రా ఏం కాదు, అటు పోయినావు ఇంకేంది. స్పైడర్ మ్యాన్ ఎక్కుతుండు, స్పైడర్ మ్యాన్ పైకి ఎక్కుతుండు. ఇప్పుడు మౌనికని గుంజుకోవడం దండం పెట్టి మరి ఇచ్చేస్తా, దండం పెట్టి ఇచ్చేస్తా. పడ్డానంటే ఆడదాకా పోతా, ఏం కాదు, ఈజీగా వెళ్ళిపోతావు. దండం పెట్టి ఇచ్చేస్తా. గైస్ ఫైనల్ అయితే దిగేసినాము. దిగడానికి అయితే 35 minutes పట్టింది, ఎక్కడానికి అయితే 1 hour పట్టింది. ఎక్కేటప్పుడు చాలా ఆగి ఎక్కినాం, కానీ దిగేటప్పుడు అంత ఎక్కువ ఆగలేదు. 2 minutes ఆగినామేమో. వచ్చేసినాం, కిందికి ఉంటుంది కదా డౌన్, ఎక్కడైనా స్టెప్స్ దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి సేమ్ అట్లనే ఉంది. దిగేటప్పుడు అయితే ఫాస్ట్గా దిగేసినాము. సో కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎక్కేటప్పుడు పిల్లలతో అయితే చాలా జాగ్రత్త ఉండాలి. పైన కొండ చూసి కదా ఇందాక వీడియోలు ఎట్లుందో, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి అయితే చిన్నపిల్లలు ఎక్కడం అయితే చాలా కష్టము. మీరు ఇంకా చిన్నపిల్లల్ని ఎత్తుకొని పైకి ఎక్కడం అయితే ఇంకా కష్టం అది, ఎందుకంటే గాలి ఇట్లా నూకేస్తుంది, బ్యాలెన్స్ అవ్వదు. ఎత్తుకొని ఎక్కడం అంటే చాలా కష్టం. కోట వరకు వెళ్ళకుండా ఒక ఫ్లాట్ వరకు వెళ్ళడానికి అయితే ఓకే, అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ వరకు అయితే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం హైట్ ఉంటుంది. సో గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇది అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.